కళ్ళలు కలియాకున్నాయవయ్యా, వెంటబడ్డావు, పరచబడ్డావు, నువ్వు వేయబడ్డావు, అభాస్పాలయం అభేళ పాలయం స్వామి తీసుకోవడం అయింది. ప్రేమల తండ్రి నీకు వందనాలు ప్రభు, పరిశుద్ధాత్మనికి వందనాలు ప్రభు. మా అందరి కొరకు ఏసయ్యా ఏ క్రియనామం వేసుకున్న చిన్న అహించాలి మా కుటుంబాన్ని వ్యసనాకు రాకపోయాడు. ఏ వ్యాధి మా వాళ్ళు మా కుటుంబాలు ధర్మం దగ్గర మాకు న్యాయం తీర్పు తెలుసు, న్యాయం తీర్పు దేవుడు గ్లోరీ పరిశుద్ధాత్మడి వందనాలు. మై ఫాదర్ గ్లోరీ ప్రేమల తండ్రి మీ సన్నిధానం తన భవ్య ప్రకాశించేడుకొని నీ స్వరూప స్వస్థమో దయచేడుకొని స్వరూపులుగా స్వస్థులుగా వందనాలు. నీకు వందనాలు ప్రభు. పునరుద్ధానాలు ప్రదర్శనమో దయచేడుకొని కలుగుల మర్యాదనే పాత్రపడి దేవుడు లేచి ఆరోగ్య దాన్ని ఉపవాసం నుంచి మాత్రం విజ్ఞాపం చేస్తుంది. విజ్ఞాపం కనుక మీకు పట్ల స్తోత్రాలు ఈ మధ్యాహ్నం నడుస్తున్న పరిశుద్ధాత్మని వీళ్ళందరూ మాట్లాడుతూ స్వామి స్తోత్రం తెలియజేశారు. తండ్రి ప్రేమలని వందనాలు. నేను మాట్లాడవచ్చు కాదు నా ప్రభావం పరిశుద్ధాత్మని మీరు మాట్లాడండి. ప్రేమలని వందనాలు. మీ కృపాన్ని కన్నా నివాసం కుమరి చేసి మీరే మహిమద ప్రభావం దృష్టిలో చట్టమని కలుసుకున్నాం. ఇప్పుడు వరకు 6 మాటలు ఎలా చెప్పారు. నేను చెప్పాల్సిన మాట చాలా సురేఖ కుమార్తె చెప్పేశారు. ఏదైనప్పటికీ సమాప్తమైన మాటకు దేవుడు నా ఆత్మ ఇద్దరికి అప్పగించిన తండ్రి మాటలన్నిటికీ చాలా దగ్గర వ్యత్యాసం ఉండాలి. ఎందుకంటే పరిశుద్ధాత్మ తండ్రి దాని ముందు ఈ యొక్క 7వ మాట మాట్లాడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో 3 భాగాలు తీసుకోవచ్చు. ఇస్తే మనకు అతని వదం కానీ యెహోవా దేవుడు ఆది కాండం దగ్గర నుంచి పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. అదేవిధంగా తీసుకుంటే సువార్తలో కుమారుడుగా అపోస్తలుల దగ్గర నుంచి ప్రకటన వరకు పరిశుద్ధాత్మగా మనకు శక్తి వచ్చాడు. అయితే ఈ 7వ అనే విధానానికి యేసు దేవుడు కానీ కుమారుడుగా ఉన్న యేసు ప్రభు కానీ పరిశుద్ధాత్మ తండ్రి కానీ చాలా అవినాభాసంలో ఉంటాయి. 7 అనే మాట దేవుడికి చాలా ఇష్టమైన విధానం, నాకు కూడా చాలా ఇష్టం. ఎందుకంటే చెప్పాలంటే 7 దినాలు చేసి ప్రభు విశ్రాంతి పొందాడు. ఆ రోజున మనం చేశాడు, దాన్ని మంచిగా ఇచ్చాడు. అన్ని కూడా కలుగులు కాక అన్నాడు. 6వ దినాన మనం చేసి మంచిగా ఉండేది. 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు. అయితే ఏదైనప్పుడు కూడా దేవుడు నా బిడ్డ ఇక్కడ 7 అనే చాలా గొప్పగా కనపడుతుంది. ప్రభు 6 గంటల వరకు దేవుడు నా బిడ్డ ఆయన 3 గంటలు పగటిలోనూ 3 గంటలు చీకట్లో ఉన్నాడండి. అంటే 6 గంటల పాటు 6 గంటల పాటు ఆ రోజున అలా చేశాడు. 6 గంటల పాటు ఆయన సిరులో సిరులో మలయాపోయాడు. అంతగా ఆయన ఎంతగానో ఆయన అడుగులు కాల్చబడి ఎంతో శ్రమ పొంది, ఎంతో గాయాలు పొంది, ఎంతగానో శిక్షణ పడి ఆయన యొక్క భూమి కూడా చాలా తినబడింది. ఎంతగానో ఆయన శ్రమ పడ్డాడు. ఆ యొక్క 9 గంటల సమయం లోపు వరకు ఆయన రాత్రి సమయం ఇచ్చిన రాత్రి ఫాస్ట్ కదలను బల్లాదించారు. శిష్యుడు కూడా ప్రభు ఆ విధంగా చేసి తను ముగించిన దగ్గర నుంచి తర్వాత కొద్దిసేపు అయిన దగ్గర నుంచి ఈ యొక్క ప్రధానాలు 5 వందలు కూడా వచ్చి సైనికులు వచ్చి
ఎంతగానో అప్పటి నుంచి హింసిస్తూ ఉన్నారు. అప్పటి నుంచి 9 గంటల వరకు కూడా ఆ యొక్క కల్వరి ఆ యొక్క పొయ్యి పెద్దకు పెట్టి ఈడ్చుకుంటూ ఆ యొక్క యెరూషలేము పొడి వెళ్తూ అంటున్నాడు. అయినప్పుడు కూడా ఇవన్నీ భరించి చివరకు వచ్చిన తర్వాత ఆ యొక్క 7వ మాట చెప్పేటప్పుడు వరకు 7 మాట చెప్తున్నప్పుడు ఎక్స్లో ప్రభు ఏ విధంగా యేసు ప్రభు 3 యొక్క చేతిలో ఒక 2 చేతులు 2 ఆయన ఒక 2 కాళ్ళు సోదరు పెట్టి ఒక ఈ 3 వేల మీదే వేలాడుతున్నాడు. ఈ 3 వేల మీద వేలాడుతూ తను ఎంతో కష్టాన్ని భరిస్తూ ఉన్నాడు. అంటే చాలా మంది అనుకుంటారు ఆయన యేసు ప్రభు కదా, ఆయన ఏమైంది, ఆయన ఉండొచ్చు, ఆయనకి ఏం కాలేదు లేదని. ఆయన మానవుడుగా మనిషి కుమారుడు ఉన్నాడు. దాహం ఉంది, కష్టం ఉంది, నష్టం ఉంది, ఇబ్బంది ఉంది, దుఃఖం ఉంది. లాస్ట్ చనిపోయినప్పుడు ఆయన గుర్తుపడ్డాడని చెప్పుకుంటారు. కాబట్టి ఆయన మనిషి కుమారుగా ఉండి ఇవన్నీ చేసి కానీ దేవుడు తనకి ఇచ్చిన ఆజ్ఞను ఆయన నిర్వర్తించుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఉన్నాడు. అంటే దేవుడు నా బట్టి ఆయన దేవుడు చెప్తున్నాడు నా ఆజ్ఞని అప్పగిస్తానని చెప్పుకుంటాడు. అప్పుడు వేసి శబ్దంతో క్యాప్ వేస్తాని నీ చేతి నాకు అప్పగించుకొచ్చినాను చెప్తున్నాడు. అయితే మొట్టమొదటిసారి చెప్తున్నాడు తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఎదురుగా క్షమించని చెప్పన్నాడు. అయితే దేవుడి నామని మనం చూసుకుంటే చిన్న రెఫరెన్స్ చూద్దాం. పుస్తకాన్ని 7వ అధ్యాయం 59 చూసుకుంటే స్టెఫన్ రెడ్డి ప్రభువుని గురించి మాట్లాడుతూ 7వ అధ్యాయం 59 ప్రభువుని గురించి మాట్లాడుతూ యేసు ప్రభు నా ఆత్మ చేర్చుకున్న స్టెఫన్ గురించి కదా వారు అతన్ని రాకపోతే 2వ మాట అదే వచ్చింది. అతను మోపడే ప్రభు వారి మీద ఈ పాపం మోపడిన శబ్దం కలిగే ఈ మాట కలిగి సౌలభ్యం చాలు సంబంధించింది. మొదటి మాట ఏమో 7వ మాటకి సూచిస్తుందండి. రోజు స్టెఫన్ అన్నమాట ప్రభు నా ఆత్మ చేతి అప్పగిస్తానన్నాడు. చివరి మాట ఏమంటున్నాడంటే అవే వచ్చినంలో మొదటి వాడికి దేవుడు యేసు ప్రభు తండ్రి చేసిన తెలియదయ్యా మీకు క్షమించు అని చెప్పేది మరి ఎట్లా కట్టాడంటే ఆ మాట అనుకుంటున్నాడు స్టెఫన్. అదేవిధంగా ప్రభు నామని మనం చూసుకుంటే మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూసుకున్నాం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు సత్ప్రవృత్తి గల వారే నమ్మకమైన సృష్టికర్త ఆత్మను అప్పగించుకోవాలని. అయితే ఇక్కడ పేరు భక్తి చెప్తాడండి మనమందరమైన సత్ప్రవృత్తి కలిగిన వారే మనందరం కూడా దేవుని చేసి మన ఆత్మ అప్పగించుకోవాలని చెప్పన్నాడు. ఎందుకంటే నీకు చెప్పడం కాబట్టి పరిశుద్ధాత్మ చూసుకుంటే దేవుడు ఎంతగానో ఆయన శ్రమపడి యేసు ప్రభు ఆయన కళని బయాన్ని ఎంతో ఆయన కష్టపడ్డాడు. అయితే ఈ యొక్క సమయంలో ఈ యొక్క సృష్టి అంతా కూడాను ఈ యొక్క సృష్టి మొత్తం కూడాను ప్రకటించిందండి. ఏమైపోయిందండి, సూర్యుడేమో చీకటైపోయాడు, దేవాలయంలో ఉన్నటువంటి ఆ యొక్క తెరేమో రెండు చిందిందండి. దాన్ని ఎవరు చించలేదండి. ఆ యొక్క తెరని ఎవరు కూడా చించడానికి వీలేదు. ఎందుకంటే 4 మందరాలు మందవలు ఉంటాడండి. దాన్ని ఎవరు చించారు, కింద నుంచి పైకి చించలేదు ఎవరు, పై నుంచి కిందకే చిరిగిపోయింది. అయితే ప్రభువును పట్టిస్తుంటే యేసు ప్రభు ఆ యొక్క పాత నిబంధన కాలంలో ప్రధాన యాజకుడు తప్ప ఆ స్థలంలోకి వెళ్ళేవాడు ఎప్పుడు లేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఎవరెవరైతే తీసుకొచ్చి వారి జంతువులు స్థాపిస్తారు ఆ జంతువు తీసుకొని వారి కుటుంబ యావత్ అందరి పట్టు వాళ్ళందరికీ ప్రార్థన చేసి వాళ్ళందరూ కూడా ఆయన రక్తాన్ని తీసి వారందరూ చిలకరించి మీరు యొక్క పాపాలకు మీరు చెప్పడం కొరకు అక్కడ చేశారు. అయితే ఏదైనప్పటికీ కూడా దేవుని పంపాడు. ఆ రీతిగా ఆ దినాలు జరిగింది. కానీ ఇప్పుడు ఈ దినము యేసు ప్రభు ఆయన కల్వల్లో బలియాగం అయిపోతూ ఆ యొక్క ధరని పైనుంచి చింపేశారండి. అది ఎవరు చెప్పలేదు, దేవుని కానీ అది దేవుడే జరిగించాడు. ఎందుకంటే మీకు తెరలక్కలేదు, బల్లక్కలేదు, ప్రధాన యాజకులు అక్కర్లేదు. నేనే మీకు యాజకుడిగా ఉండి నా యొక్క శరీరాన్ని నేనే బలియాగమై ఆ యొక్క కల్వల్లో బలియాగమైపోయి ఆ రక్షణ కార్యం జరిగించాను. కాబట్టి మీకు ఎటువంటి జంతు బలి ఎక్కలేదని చెప్పి చెప్తున్నారని చూస్తున్నారు. సూర్యుడు కూడా ఏమైపోయాడు, చిక్కుడైపోయింది. ఇప్పుడు సూర్యుడు చిక్కుడైపోయింది మనం ఇప్పుడు అనుకుంటున్నాము. 40 కాలంలో, దినంలో ఆయన రకడ కాలంలో సూర్యుడు
ఎక్కడి మందలో ఉంటానండి చీకటి. ఆ చీకటికి ఎవరు ఒకరు చూసుకోలేరు. అయితే దేవుడు నా బిడ్డ ప్రభు ఈ కార్యాలన్నీ జరిగించి వెళ్ళిపోయాడండి. చాలా మంది ఇప్పుడు వాళ్ళు చెప్పారు, ఎన్నెన్నో కార్యాలు చెప్పారు, ఎన్నెన్నో జరిగి ఏదో చేశాడు ప్రభు, ఏమేం చేశాడు చెప్పింది. ప్రభు ఏదైతే యేసు ప్రభు దేవుడు కుమార్కి ఏదైతే అప్పగించాడో తనందరి కార్యం జరిగించి ప్రభు చెప్తున్నాడు. ఏమన్నాడంటే, తండ్రి నా ఆత్మీయులకు అప్పగిస్తున్నానయ్యా, నువ్వు నాకు ఏవైతే పని అప్పగించావో ఆ పనందరూ నేను పూర్తి చేశాను, అందరికీ చేసి ముగించేశాను, నీ చేతులు నాకు అప్పగిస్తున్నానయ్యా అని చెప్పన్నాడు. కులకున్న కూడా చాలా మంది కొడుకులకి తల్లిదండ్రులకు అప్పగించారు అనుకోండి, అలా నేను పని చేశాను అంటాడు. ఎట్లా తల్లిగారికి అప్పగించిన తల్లి అని చెప్పి పిల్లలు వచ్చామంటారు, అమ్మాయి పని చేస్తాను అమ్మాయిని గురించి పడ్డాం. అట్లా యజమాని ఎంత పని అప్పగిస్తే యజమాని చెప్తారు, సార్ నేను పనంతా చక్కగా చేసిన పడ్డాను, కానీ ఆ చేసిన ఫుల్ కాదని ఆయన రక్షణ చేసిన రక్షణ యాగం మన బ్రతుల కొరకు, మన జీవితాల కొరకు ఆయన రక్షణగా జరిగించి ఎంతగానో ఆయన జరిగించాడు. ఆ రక్షణని ఎవరో వెనకట్లేదు, ఆ వెళ్ళి ఎవరు తెలిసినారండి. దేవుని అందరూ కూడా ఆయన మనకు ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని గట్టిగా పట్టుకొని ఆయన చాటు పట్టుకొని దేవుడు అక్కడ మనం ముందు సాగిపోతూ నడుపుతున్నారని దేవుడు కూడా రకంగా చివరి చూస్తే ప్రభు త్వరగా రొమ్మ చెప్పేసి పడతారు. అదేవిధంగా దేవుని అక్కడ చూసుకుంటే మనందరం కూడా యేసు ప్రభు ఏ రీతిగా తండ్రి తన ఆత్మ అప్పగించాడు. మనం కూడా మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మంచి దేవుడికి మన యొక్క ఆత్మ అప్పగించే వారు ఉన్నామా లేదా, అప్పగించే వారు మనం ఎవరైనా ప్రశ్న వేస్తున్నాం. ఎందుకని చెప్పినట్టు ఇక్కడ చాలా మంది చూస్తున్నారండి. దేవుడు అంటాడు మరి వీళ్ళందరూ కూడాను ఆదివారం ఏమైపోతారు మనకు తెలియదు. ఎందుకు రాలో ఆదివారం నాడు వీళ్ళందరూ మనకి ఎందుకని చెప్పంటే ఈ శుక్రవారం రోజే ప్రభు చనిపోయాడా, ఈ శుక్రవారం రోజే ప్రభు చనిపోయి ఆయన రక్షణ మనకి ఇచ్చాడా? ప్రతి ఆదివారం ప్రతి దినం ప్రతి గంట ప్రతి నిమిషం ఆయన మనకు రక్షించాడు. ఆ రక్షణ గట్టిగా పట్టుకొని మనం ముందు సాగుతున్నప్పుడే ఆయన ఇచ్చినట్టు వాసు రావాలి పట్టుకున్నాం. కానీ అట్లా పడుకోకుండా ఏదో ఇష్టపడ్డప్పుడు క్రిస్మస్ ఈ విధంగా జాగ్రత్త ఫ్రైడే వస్తున్నారు. దేని కొరకు వస్తున్నట్టు కట్నం ఎవరో అనుకోవద్దు. ఎందుకంటే ఫ్రైడేకి ఇది వచ్చి ఎట్లా కూర్చున్న వారి రక్షణ రాదండి. ఎల్లవేళ ఏ సమయంలో గొప్ప కార్యం జరిగించని చెప్పని ప్రతి సంవత్సరం కూడాను ఇప్పుడు చెప్పుకుంటూనే ఉంటున్నాం. మనం సూర్యకి ఎన్నో చెప్పింది, విస్తరణ చెప్పింది, దేవుని పక్కన మనం వస్తున్నాం, మన ఆత్మని ఎవరికి అప్పగిస్తున్నాం, ఏం చేస్తున్నాం అని చెప్పేసి మన చేతిని ఆయనకు అప్పగిస్తున్నాం లేదని చూపిస్తాను. దేవుని నా బిడ్డ ప్రతి ఒక్కరు కూడా ఒక తీర్మానం చేసుకున్నాం. ప్రతి ఒక్కరికి ఎన్ని సంవత్సరాలు వచ్చిందో ప్రతి ఒక్కరికి సంవత్సరాలు ఒక 10 ఏళ్ళ వరకు బిడ్డలకు ఒక జ్ఞానం ఏంటంటే ఏదో ఇంట్లో ఉండేట్టు ఉంటారు. కానీ అక్కడి నుంచి కూడా ఎన్ని సంవత్సరాలు చదువుకునేది ఎన్ని గుడ్ ఫ్రైడ్ పోయింది. ఏ గుడ్ ఫ్రైడ్ నుంచి ఒక గుడ్ ఫ్రైడ్ ఒక గుడ్ ఫ్రైడ్కి నేను ఏది మార్చుకున్నాను, హృదయంలో ఏ స్థితిని మార్చుకున్నాను. ఒక గుడ్ ఫ్రైడ్ నుంచి ఒక గుడ్ ఫ్రైడ్కి నా నస్యాన్ని చేస్తున్నానా, అహంభావం చేస్తున్నానా, దాంభికాన్ని, గర్వాన్ని, అసూయని, స్వార్థాన్ని, పట్టత్వాన్ని పెట్టాను. ఇవన్నీ తీసేసుకోవడానికి చర్చకు వస్తున్నాం. మనం చర్చకు వస్తున్నా వెళ్తున్నాం. మనం ఏంటి గుడ్ ఫ్రైడేలు ఏం పట్టండి, ఏంటి వచ్చి కంటేసుకుని షామిలేసుకుని కూర్చొని మజ్జిగ తాగి ఈ విధంగా ముందు సాగిపోతాడు. కదా గతించిందండి, అయిపోయింది, కాలమంతా కూడా అయిపోయింది. దేవుడు నా బిడ్డ ఆయన త్వరగా రాబోతున్నాడు. కాబట్టి మనందరం కూడా ఆయన ఏ విధంగా తన తండ్రి చేతికి తన ఆత్మ అప్పగించున్నాడు. మనందరం కూడా ఆయన కొరకు అయ్యా నేను ఇచ్చేది నా ఆత్మ అప్పగించాడు, దానికి ఉండాలి చెప్పగలిగే ధైర్యస్థాయి మనకు కావాలి. అక్కడ చెప్పగలిగే ధైర్యం దమ్ము దగ్గర ఉందండి. ఇప్పుడు ఈ జనం మనకేమో చనిపోవాలనుకోండి, అసలు చచ్చిపోతామని కొనుక్కున్నాం. అప్పుడు మనం దేవుని చెప్పలేదండి, యోగ్యత బతుకు అనుకుందండి. చాలా మంది చాలాసార్లు ఊళ్ళో చనిపోతూ ఉండడం చనిపోయే ముందు కొన్ని పిచ్చి పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. అనుకుంటారు జనాలు ఈ పని అయిపోయింది చచ్చిపోతాడేమో అనుకుంటారు. కానీ దేవుని కలిగి దేవుని రక్షణ పొందుకొని పరిశుద్ధాత్మ పొందుకొని దేవుళ్ళ కలిగి ఉండి దేవుళ్ళు జీవిస్తున్న వారికి తప్పక ప్రభు సూచనలు చూపిస్తాడండి. చనిపోయి నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పారు. ఇంకా ఏమైనా మనలో ఉంటే వాటిని పెట్టుకొని జీవించుకొని అయ్యా నేను సిద్ధపడ్డానయ్యా, అప్పుడు ప్రభు త్వరగా నన్ను తీసుకెళ్ళాలని అనగా ధైర్యం సరిగా ఉంటామన్న. అదేవిధంగా దేవుడు నా బిడ్డకి ఎంతకాలం మనం జీవించినా ఏ రీతికి జీవిస్తూ ఇదే విధంగా వస్తూ ఇదే విధంగా పోతూ ఉన్నట్టు అనుకోండి. ఎందుకంటే మన క్రైస్తత్వం ఏంటంటే ఇక్కడైనా కూడా కూర్చున్న వారందరిలో కూడా ఎంతమంది రక్షణ పొందున్నారు, వారందరూ కూడా మారు మనసు దగ్గర ఆలోచిస్తే రక్షణ పొందండి. ఎంతమంది అయితే రక్షణ ఇంకా తీసుకున్నారు, మారు మనసు దగ్గర
ఫలాలు ఫలిస్తుంది. రక్షణ బాప్తిస్మం సిద్ధపడండి. దేవుని నా పేట అక్కడ వేసేనప్పుడు నేను చెప్తున్నాను చెప్పిన మాట దాన్ని క్షమించండి, మన్నించండి. దేవుని నా పేట దేవుని ప్రేమ కలిగి దేవుని నా పేట మాట చెప్తున్నానండి. ఎందుకని చెప్పండి, ప్రభు తనకి ఇచ్చిన పనంతా గుర్తు చేసే రీతిగా అయ్యా నా ఆత్మని మొత్తంగా పిలుస్తానయ్యా అని చెప్పని ధైర్యంగా మాట చెప్పలేదు. అయితే మనం అయితే చెప్పలేకపోయి సిద్ధం ఉన్నాము. మనం ఎప్పుడు ఉంటామండి, ఏ రీతిలో ఉంటాము, మనలో ఉన్న ప్రతి విధంగా శరీరాన్ని మనం తోలుపరుచుకొని అనుదినం కూడా కడుక్కోండి. పరిశుద్ధాత్మ తల్లి మనం ఆహ్వానించుకుంటే పరిశుద్ధాత్మన అయ్యా నాకు చేతకట్లేదు జీవితంలో ఈ క్రైస్తవులను బ్రతకాలంటే దృష్టిని అపవాదను ఏదో ఏదో ప్రలోపెట్టింది కాబట్టి వాటన్నింటి దూరపరచబెట్టుకోవాలని చెప్పండి. నేను నా దగ్గర ఉండు, నా తోడు, నాలో ఉండు, నా వెంబడి నేను నడిపించాలి. ఒక అబద్ధం ఆడబోతాం అనుకోండి, ఏదైనా షాది ఒకవేళ ఆడితే వెంటనే పరిశుద్ధాత్మ వెంటనే పరిశుద్ధాత్మను సంధిస్తారండి. ఎందుకు ఆ మాట వెంటనే పశ్చాత్తాపం వస్తుంది. ఇప్పుడు పరిశుద్ధాత్మలో వచ్చిస్తున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మలో లేడనుకోండి, పరిశుద్ధాత్మ అంటే చెప్పుకోవాలని చెప్పండి. శిష్యులందరూ విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఏమని చెప్పన్నాడు పిల్లలు శిష్యులు అంటారు, ఏమన్నారు, అయ్యా నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఇట్లాగా ఏ రీతిగా బ్రతకాలి, ఎట్లా ఉండాలి. కాబట్టి ప్రభు ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఎన్ని సూచనలు చేసి భోజనం పెడుతూ ఉన్నాడు, ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నట్టున్నాడు. ఆయన తోడ్పాటు నేను పెట్టిలా కూర్చో ఉన్నట్టున్నాడు. ఎప్పుడైతే కనుక యేసుప్రభు వెళ్ళిపోయి ఇక్కడ వచ్చింది అన్నం చెప్పండి, వెళ్ళిపోతే అన్నట్టు నేను వెళ్ళిపోతే అంత ముఖ్యం. వెళ్ళకపోతే ఆదరణకు మధ్య రావడం చెప్తున్నాడు. ఆదరణకు మన మధ్యలోకి వచ్చినప్పుడంటే పరిశుద్ధాత్ముడు. కాబట్టి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు చనిపోయిన తర్వాత వెంటనే వాళ్ళు అందరూ కూడుకొని ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఎందుకున్నారు. నిద్రపోవడం రాలేదండి, చాలా మంది నిద్రపోతున్నట్టున్నారు. నిద్రపోవడం మన ఇంట్లో చాలా ఉంది. ఒక దినం ఒక గంటలోనే మనకి ఈరోజు చేసుకుని ప్రార్థనలు అంతా కూడా ఈ టైం అనుకుంటున్నారు. కాబట్టి దేవుని నామపేట మనందరం కూడా సరైన అలాంటిగా మన హృదయాలు అందరం పడుకుంటూ శుద్ధీకరించు పాస్టర్ ప్రతి వారు వాక్యం చెప్తూ ఉండేటువంటి చెప్పిన వాక్యాన్ని ఎంతవరకు మనం ఫాలో చేస్తున్నాం, ఎంతవరకు మన హృదయాలు సరిపరుచుకుంటాం, వాక్యాన్ని నడుస్తుంది. ఎందుకంటేనండి ఈ భూలోకం ఇవన్నీ ఎప్పుడు ఉంటుందండి. రెండు సంపాదన కావాల్సినటువంటి బిడ్డలు కంటం, వాళ్ళకి పెంచడం, వాళ్ళకి కావాల్సిన చేయటం ఇవన్నీ కూడా ఎప్పుడు ఉండేవి. కానీ దేవుని రెండు ముందు కూడా మన బైబిల్లో మన పరిశుద్ధ గ్రంథంలో ఏదంటే ఆరు తింటాడు తన మనిషి కాగా తన మనిషి అయి ఉంటే ఈ భూలోకంలో వాటన్ని కూడా చేసుకుని తన కుటుంబంతో నడుస్తూనే అతడు ఏం చేశాడు, తన దేవునితో పాటు నడిచాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథాలన్నీ కూడా రాస్తున్నాయి. ఏమనుకోండి మనుషులు పండి పంటాడు, ఆనుకున్నటువంటి మనుషుడు అయినప్పుడు కూడా అలా నడిచినప్పుడు మన పరిశుద్ధులను ప్రభు ఇచ్చాడు. ఆ పరిశుద్ధులను విషయాలు కాకుండా నడుచుకుంటూ వస్తే ఒకసారి కోపాలు వస్తాయి, ఒకసారి ఏదో వస్తాయి. అయినప్పుడు వాటిని ప్రభు నన్ను తీసుకొసుకుంటూ వెంటనే మనం అక్కడ శుద్ధీకరణ చేసుకుంటాం. మనం కూడా దేవుని నమ్మాడు, ప్రభు నా పూజను పంపిస్తానయ్యా అని చెప్పని చెప్పగలిగిన ధైర్యం కలిగి స్థైర్యం కలిగి దేవుని నమ్మడ ముందు సాగిపోయేట్టుగా మనం ఉంటామండి. అటు ఉంటూ మాకు దేవుడు ఈ మాటలని ఆయన నీటి గురించి భద్రపరుచున్నారు. ప్రార్థన చేస్తుంది. మహాయుడ ఇప్పటాన్ని ప్రస్తుతిస్తున్నాయి. నా ప్రియమైన రాజా ఇక మేము పదాలు ఈ శ్రేష్టమైన పదాలకు ఎప్పుడైతే పదాలు కొట్టాన్ని ప్రస్తుతిస్తూ తెలుస్తున్నాను. నా ప్రియ పదవి రాజా మై ఫాదర్ గ్లోరీ వందనాలు.